నమస్తే అండి. రికార్డ్ చేస్తున్నాను కన్వర్జేషన్ యూట్యూబ్లో కేస్ స్టడీ కోసం నమస్తే. అప్లోడ్ చేస్తాం. షూర్ అండి. ఓకే. సో 11/10/1986 రాత్రి 11:48 పెనుగొండ, అంతే కదా? అవునండి, పెనుగొండ, వెస్ట్ గోదావరి. అవునవును, మనకి మిథున లగ్నం వచ్చింది, శ్రవణ నక్షత్రం వచ్చింది. అవునండి. తాతయ్య గారు రాసిన టైము, సో కరెక్ట్గా ఉన్నది. అవునండి. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకేం కావాలి? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి, ప్రోగ్రామర్ని, ఎస్ఏపి మీద. ఎస్ఏపి మీద చేస్తున్నారా? అంటే ఎస్ఏపి అబ్యాక్ ప్రోగ్రామర్ అండి నేను. ఓకే, ఎస్ఏపి మీద రాయాలి. రైట్, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏం కావాలైతే? అంటే నాకు ఓవరాల్ గా నా జాబ్ లైఫ్ ఎలా ఉంటది, ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందండి? అంటే ఇప్పుడు దాకా ఇంప్రూవ్ కావాలి ఒకటి అంటే ఇప్పుడు దాకా యావరేజ్ గా నడుస్తుందండి. అంటే నాతో ఉన్న వాళ్ళందరూ కొంచెం బాగా పెద్ద ప్యాకేజీలకు వెళ్ళారు. నేనేమో అంటే నాకు ఇంకొంచెం ముక్కుసూటిగా ఉంటాను. తర్వాత ఇంటర్వ్యూలో ఫేక్ చేస్తాడు. నాకు వచ్చినట్టు చెప్తాను, మిగతాది ఫేక్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని ఏమన్నా పూర్తిగా వస్తేనే గానీ నేను ముందుకు వెళ్ళకపోవడం ఇలా ఉంటుంటది. అందరూ 4-5 కంపెనీలు మారితే నేను ఓన్లీ 2 కంపెనీలు మారాను ఇప్పుడు దాకా. సరే. సో మీకు కెరియర్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కెరియర్ ప్రోగ్రెస్. అవునండి, కొంచెం నాకు హెల్త్ లో మెయిన్ ప్రాబ్లం గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంటదండి. ఓకే. అసలు దానికి అసలు రూట్ కాజ్ ఏంటి అర్థం కాదండి. చాలా ఎక్కువ గొంతు నొప్పి వస్తుంది. అసలు అది ఏ గ్రహం, అది ఎవరో ఏం చెప్పట్లేదండి. అంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది, కానీ థ్రోట్ పెయిన్ అంత ఎక్సెసివ్ గా దేని వల్ల వస్తుంది, ఏ అఫ్లిక్షన్ వల్ల వస్తుంది తెలియట్లేదండి. మీ ఇంట్లో ఏసీ ఉందా? లేదండి, ఏసీ లేదు. నేను కాన్షియస్లీ అసలు ఏసీ పెట్టించట్లేదు. మరి ఇంకేంటి? మరి నేను కొంచెం గట్టిగా మంత్రాలు స్తోత్రాలు చదివిన ఏది చేసినా గొంతు నొప్పి అండి నాకు. వెంటనే డోర్లన్నీ వేసుకుని పడుకుంటున్నారా, తీసుకుని పడుకుంటున్నారా? వేసుకుని పడుకుంటారండి. మరి తీసుకుని పడుకుంటే వెంటిలేషన్ వచ్చేది. ఆయన మళ్ళీ తలగాలికి గొంతు పట్టేస్తుందని మళ్ళీ వేస్తుంటాను. అయితే అసలు ఏ అఫ్లిక్షన్ వల్ల గొంతులో ఇంత సివియర్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ నాకు సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీ అండి. అంటే నాకు 4 ఉంటుంది విటమిన్ డి. దానివల్ల మౌత్ అల్సర్స్. ఇప్పుడు నాకు బాగా మంచి షార్ప్ గా ఉండేది నా బ్రెయిన్. అంటే నేను బాగా ప్రోగ్రామ్స్ రాసేవాడిని. సడన్ గా నాకు ఇప్పుడు బ్రెయిన్ కూడా బాగా స్లో అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 years నుంచి బ్రెయిన్ స్లో అయిపోయింది. ఇప్పుడు ఇదంతా డాక్టర్ చెప్పాలి కానీ ఆస్ట్రాలజర్ ఏం చెప్తాడు పాపం, వాడి పరిస్థితి. అంటే ఏమి అఫ్లిక్షన్ అనే నాకు కాదు. నేనేమో మెడికల్ సైన్స్ చదవలేదా, మీరు ఇవన్నీ నన్ను అడిగితే నేను ఏమాత్రం చెప్పగలుగుతాను రైట్ గా? అంటే ఏమన్నా ఈ ప్లానెట్ ఎఫ్లిక్షన్ వల్ల అంటే దానికి రెమెడీ చేసుకున్నానంటే, ప్లానెట్ ని ఒక 4-5 ఇంచులు జరిపేస్తే సెట్ అయిద్దంటే జరిపేస్తామా? చేయలేం కదా. ఫోటోలో తీసిన విషయాలు అలానే ఉంటాయి కదా, అదొక ఫోటో అంతే. సో వచ్చింది ఆల్రెడీ ఉన్నది అని అంటే దాన్ని మేనేజ్ చేయాలి. సో మెడికల్ గా మనం ట్రీట్మెంట్ చేయాలి తప్ప ఏమి ఆస్ట్రాలజికల్ గా ఏమి చేసేది ఉండదు. ఆ పరిహారాలు అవన్నీ కూడా యువర్ మెంటల్ సాటిస్ఫాక్షన్, మెంటల్ గా మిమ్మల్ని బెటర్ హ్యూమన్ బీయింగ్ చేయడానికి కానీ దీనికోసం కాదు. దానికోసం ఏమైనా థెరపీ కానీ లేదంటే మెడిసిన్ కానీ వామ్ వాటర్ కానీ ఇట్లా మెడికల్ రెమెడీస్ తో మీరు ముందుకు వెళ్ళాలి. సరే, మామూలుగా గ్రోత్ గురించి మెయిన్ కెరీర్ గ్రోత్, ఇంకా మెయిన్ కెరీర్ గ్రోత్ ఎప్పుడన్నా జాబ్ పోయే అవకాశం ఉందా, పోయి ఖాళీగా ఉండే అవకాశం ఉందా అని ఒక. ఇప్పుడు పోకుండానే మనం జాబ్ పోయే అవకాశం ఉందా అనేది ఎందుకు ప్రిడిక్ట్ చేయాలి? ఎందుకు నెగిటివ్ ని తలంచాలి? అంటే కొంచెం బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం వల్ల ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అండి? మరి ఇన్ని రోజులు రాంది అప్పుడు ఎందుకు వస్తుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ని రోజులు ఉన్నానన్నారు కదా. మరి ఇంకేంటి? సో చూద్దాం చార్ట్. లగ్నం మిథునం 27 డిగ్రీలు 28 డిగ్రీలో పడింది. దశమంలో రాహు గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు. ఓకే, తర్వాత రవి కేతువులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో చతుర్థంలో ఉన్నారు. సో రవి కేతువులు ఒకళ్ళతో కంపారిజన్ అనేది అనవసరమైన విషయం, మనతో మనమే కంపేర్ చేసుకోవాలి. సో ఎందుకనంటే మనకి వర్కౌట్ ఇప్పుడు మీరు మీ తోటి వాడితో కంపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకన్నా శాప్ జాబ్ ఉంది, ఇప్పుడు నాకు లేదు, నేను మీతో కంపేర్ చేసుకుంటే ఎట్లా? అర్థమైందా? సో ఎవరితోనే వాళ్ళతోనే కంపేర్ చేసుకోవాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అనవసరమైన డిస్టర్బెన్స్ తప్ప ఏమి ఉండదు. సో రవి కేతువులు అసోసియేషన్ వల్ల రవి కాంతిని కోల్పోయాడు. ఓకే, కానీ ఇక్కడ కుజుడితో పరివర్తన యోగాన్ని పొందాడు. సో రవి ఎవరి ఫలితాన్ని ఇస్తాడు? శని ఫలితాలు ఇస్తాడు. శని ఎలా ఉన్నాడు? చక్కగా ఉన్నాడు. కాబట్టి
రవి చాలా వరకు సేవ్ అయ్యాడు. కుజుడు ఎవరి ఫలితాన్ని ఇస్తాడు? బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు ఎలా ఉన్నాడు? రవికి ముందు వెళ్ళిపోయాడు, వక్రత్వ దోషాన్ని పొందాడు. సో షష్ఠ లాభాధిపతి అయిన వాడు కోల్పోయాడు, షష్ఠాధిపతి దెబ్బతిన్నాడు అష్టమంలో ఉండి. సో కానీ అష్టమాన్ని చంద్రుడు రూల్ చేయడం వల్ల అష్టమం సేఫ్ అయింది, అందుకని ఆయుర్దాయం అవన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయి. శని కుజుడిని ఫాలో అవుతున్నాడు. సో కుజుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు, 6లో ఉన్న గ్రహం బ్యాలెన్స్ అవుతుంది. మీకు సీరియస్ ఇష్యూ అంటే కుజుడు కొంత దోషాన్ని పొందాడు. ఓకే, నెక్స్ట్ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా వక్రించారట, అర్థమైందా? సో ఇద్దరు కూడా వక్రిస్తే వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నారో చూడాలన్నమాట. ఓకే, దీనిలో వక్రత్వాలు ఉన్నాయి, కొంచెం ఇమ్యూనిటీ ఆఫ్ ది హెల్త్ వాటిలో కొంచెం స్లైట్ ఇష్యూ ఉంది, సీరియస్ కాదు కానీ స్లైట్ ఇష్యూ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు మనం టైం వెనక్కి వెళ్ళి చూద్దాం. వెనక్కి వెళ్ళి చూస్తే కానీ క్లారిటీ రాదు. మీరు 10th హౌస్ అపోజిషన్ నెటల్ సన్ ఉన్నప్పుడు పుట్టారు. దాని తర్వాత యురేనస్తో ట్రైన్ అయినా యురేనస్ రాహుతో రెట్రోగ్రేట్ అవ్వడం వల్ల ఈ 86, 87 ఆ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ కూడా నేను కొంచెం కాంప్లికేటెడ్గానే చెప్తాను. సెన్సిటివ్ హెల్త్ కానీ లేదంటే స్లైట్ ఇన్ఫెక్షన్స్ కానీ మోషన్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి ఫామ్ అవుతుంది అనమాట విత్ ఇన్ ఏ ఇయర్. పుట్టినప్పుడు 1-2 years లోపు కనిపించాయి ఏమన్నా? తెలీదు అంటే విత్ ఇన్ ఇయర్ కాలేదండి. అంటే నాకు 3 years ఉన్నప్పుడు మాత్రం జాండీస్ వచ్చిందండి, సివియర్ జాండీస్ హీట్ రిలేటెడ్ అది. సివియర్ జాండీస్ నాకు ఎప్పుడు కూడా టైఫాయిడ్ ఉన్నప్పుడు 5 సార్లు వచ్చిందండి. అంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ సార్లు వస్తున్నాయి. అదే 1 to 3 years లోపు అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగాయి కాబట్టి మనం పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయలేము అక్కడ. ఓకే, దాని తర్వాత ఫాదర్ కూడా యాక్సిడెంట్ అయిందండి అదే టైంలో. అదే స్టార్టింగ్ లో పుట్టినప్పుడు బాగాలేదు, అదే మనం ప్రిడిక్ట్ చేసేది. గండాంతర పాదంలో ఉన్న ఎప్పుడు కూడా ఇక చచ్చిపోతాను అన్న తర్వాతే రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. రాహు బుధుడు పరివర్తనం చెందారు. పరివర్తనం చెందినప్పుడు రాహు ఏమో శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. ఓకే, బుధుడేమో గురు ఫలితాన్ని ఇస్తాడు. గురువు రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి డిస్టర్బ్ అయ్యాడు. మీ దానిలో పరివర్తన యోగాలు చాలా జాగ్రత్తగా చూడాలి, అందులోనూ వక్రత్వాలతో కూడిన పరివర్తన యోగాలు భలే క్రేజీగా ఉందన్నమాట చార్ట్. ఓకే, నెక్స్ట్ అంటే మీకేం తెలియదులే, చేసేవాడికి తెలుస్తుంది. తర్వాత శుక్రుడు వక్రించేశాడు. ఓకే, వక్రించేసిన శుక్రుడు వక్రించిన గురు నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, మైనస్ బ్యాలెన్స్ అవుతున్నాడు. మళ్ళీ బెటర్ టైం వచ్చేదానికోసం నేను చూస్తున్నాను, కానీ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేను నేను. ఓకే, చిన్నప్పటి నుంచి. కాబట్టి ఏంటంటే కొంత సెల్ఫ్ ఎఫర్ట్ చాలా చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫ్యామిలీని నేను సీరియస్గా ఇమీడియట్గా చెప్పట్లేదు. ఓకే, అంటే చిన్న ఇదేంటంటే అబ్జర్వేషన్, నాకు ఎప్పుడు శుక్రుడు అంతర్దశ వచ్చినా సరే కలిసి వస్తూ ఉంటదండి. నాకు శుక్రుడు అంతర్దశలోనే పెళ్లి కుదిరి ఇల్లు కొనుక్కుని అబ్బాయి చేయండి. నన్ను చేయనియండి, నేను ట్రై చేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్. సో 95 లో కొంచెం మీ ఫ్యామిలీలో ఏమన్నా ఫినాన్షియల్ గా కొంచెం ప్రోగ్రెస్ అయిన, అది శుక్ర అంతర్దశే, సో ప్రోగ్రెస్ అయినట్టు ఏమన్నా కనిపించిందా లేదా? అండ్ ఆ టైంలో మా ఫాదర్ కి మదర్ కి ఏమైనా షేర్స్ లో కొంచెం బెనిఫిట్ ఏమైనా కలిసి రావడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు నుంచి 95 నుంచి బాగుంది. ఎన్ని రోజులు బాగుందో చెప్తాను. ఆల్మోస్ట్ 99 వరకు బాగుందండి. ఓకే, 99లో ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది, ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ మార్స్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ అనమాట. ఓకే, ఈ రెండు కూడా అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్. 99-2000లో శనిభుక్తి జరుగుతోంది, శని కుజుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ దశ వచ్చేసి కుజదశ. సో శని కుజులు అష్టమాధిపతులు పరివర్తన యోగంలో ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రమాదం కానీ, ప్రమాదం మిస్ అవ్వడం కానీ, ఫాదర్ హెల్త్ కానీ, లేదా ఏదైనా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్. నాకు జాండీస్ వచ్చిందండి, ఆల్మోస్ట్ 3 months ఇంట్లోనే ఉన్నాను. ఓకే, సీరియస్ గానే ఉన్నట్టుంది కదా? అప్పుడు జాండీస్ వచ్చిందండి, బాగానే వచ్చింది. అంటే ఓకే అప్పుడు ఓకే, తర్వాత చెప్తాను, తర్వాత చూద్దాం. తర్వాత ఇది దాటిన తర్వాత సో మీకే ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకెవరికి ఏమీ కాదు. ఓకే, దాని తర్వాత కూడా మనము ఇప్పుడు 2001, 2002 వరకు కూడా ఏమి పెద్ద ప్రోగ్రెస్ అవన్నీ ఏమి చెప్పేయమన్నమాట. ఓకేనా, అంటే కుజదశ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఓకే, టార్చర్ చేస్తూ ఉన్నది. కుజుడు ఎవరి ఫలితాన్ని ఇస్తున్నాడు? బుధుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. రైట్, బుధుడు బాగానే ఉన్నాడు, కాకపోతే అయినా కూడా ఈజ్ నాట్ గివింగ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎందుకంటే షష్టాధిపతి వ్యయాధిపతి కాంబినేషన్ అనమాట, విపరీత రాజయోగం కాంబినేషన్. సో కాంప్లికేటెడ్గానే పోతా ఉన్నది, ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయలేదు. ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ కూడా, పర్సనల్ హెల్త్ ఏదో ఒక దాని మీద
నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను, చూద్దాం ఎక్కడన్నా వస్తుంది అని. అంటే సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకే, దాని తర్వాత కూడా ఏమీ ఆస్పెక్ట్ లేదు. అంటే ఏంటంటే మనం మెల్లగా మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాం అనమాట. అర్థమైందా? మెల్లగా వెళ్ళాలి అంతే తప్ప ఏమి సడన్గా స్పైక్ వచ్చేసింది మీరు అదరగొట్టేశారని చెప్పను. రాహు దశ నడుస్తూ ఉన్నది. రాహు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? పరివర్తన యోగం ద్వారా శుక్రుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. శుక్రుడు సరిగా లేదు అంటే ఏంటంటే బ్రేక్స్ ఇన్ ఎడ్యుకేషను, ట్విస్ట్ ఇన్ ఎడ్యుకేషన్స్తో అట్లా ముందుకి మెల్లగా పోతూ ఉంటుంది అనమాట. ఓకే, చెప్తాను మీకు ఒక అవకాశం, చూస్తున్నాను వస్తుందేమో అని. అరే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అవుతా ఉంది. 2010, 11, 12 మధ్యలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్కి, రెట్రోగ్రేడ్ జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తుంది. ప్రోగ్రెసివ్ సన్ ట్రైన్ ఇస్తున్నాడు రెట్రోగ్రేడ్ ఎఫెక్టెడ్తో. సో ఇవి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని ఇస్తే నేను అనుకోవట్లేదు. సో హెల్త్ ఎలా ఉంది, ప్రొఫెషన్ ఎలా ఉంది, ఆపర్చునిటీ ఎలా ఉంది, ఈ 10, 11, 12 మధ్యలో కొంచెం ఇబ్బంది చెప్తాను. మీకు కనిపించిందా లేదా? అంటే యాక్చువల్ 2011 ఫిబ్రవరిలో జాబ్ వచ్చిందండి, 6వ తారీఖు. ఓకే, ఆ జాబ్ లోనే 5 years కంటిన్యూ అయ్యాడండి. అయితే మరి బట్ చాలా చిన్న జాబ్, గ్రోత్ లేదు కదా? చాలా చిన్న జాబ్ అండి. గ్రోత్ ఏం లేదు, చాలా చిన్న జాబ్. తక్కువ జీతంతోనే ఉన్నాం, బాగా ఎక్కువ స్ట్రగుల్ అయ్యి 5 years అదే జాబ్ లో కంటిన్యూ అయ్యి. అదే, సో మనకి అది చెప్తా ఉంది అసలు గ్రోత్ ఉండదు, ఇది నీకు ఛాలెంజింగ్ గా ఉంటుంది, రెడీగా ఉండు నువ్వు అని చెప్పేసింది అది. ఓకే, అంటే బాగా స్ట్రగుల్ అయ్యి అలాగే పట్టుదలతోనే దాన్ని ఎలాగో అలాగా అన్ని బాగానే కంప్లీట్ చేశానండి. బట్ బాగా స్ట్రగుల్ అయ్యాను. మీరు ఫినిష్ చేశారు కానీ పెద్దగా సేవ్ చేసింది కానీ పెద్దగా వర్కౌట్ చేసింది కానీ లేదు, అసలు రూపాయి మిగలదండి. అంటే లేదు, మలేషియా పంపించారు, $130 ఇచ్చారండి రోజుకి. ఓహో, $130 కాదు, ₹130. $130 అండి అంతే. ఏదో విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అని ఉంటది కదా, సో అట్లనే ఉంది కదా. అంతే, పెద్దగా అన్ని చోట్ల ముంబైలో 6 నెలలు పంపించారు, ముంబైకి 6 నెలలు పంపించారండి, రోజుకి $80 ఇచ్చారు. ఓకే, ఇది పర్ డిఎమ్స్. ఢిల్లీ 6 months పంపించారు, ఢిల్లీ కూడా అంతే $100 ఇచ్చారండి అంతే. పెద్ద మలేషియాకి ఢిల్లీకి మనకి అయితే ఇప్పుడు ఆటోకే అయిపోయాయండి అన్ని. అంటే నాకు మిగిలింది లేదు, నేను కంటిన్యూస్ గా కోర్సులు నేర్చుకుని అప్గ్రేడ్ అవుతా వచ్చానండి అంతే. మీకు ఒక అవకాశం వచ్చిందండి 2014-15లో. సో ఇది ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఇవ్వాలి. ప్రోగ్రెస్ మార్చ్ 10th హౌస్ టెక్స్టైల్ ఇచ్చింది, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ప్రోగ్రెస్ 15, 16 ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ బాగా ముందుకెళ్తున్నాయి. మీకు మ్యారేజ్ చెప్పారు కదా, మ్యారేజ్ అవి చెప్పారు. అదే కాకుండా వర్క్ లో కూడా మీకు ప్రోగ్రెస్ అయ్యిందా? అవునండి, కొత్త జాబ్ లోకి వెళ్ళాము. ఇది బాగుందండి, ఇది కొంచెం ఇంత ఇది బాగుంది, కొంచెం హ్యాపీనెస్ మీ కళ్ళలో ఆనందాన్ని తీసుకొచ్చిందంట నేను. అవునండి, అన్ని సక్సెస్ అయింది. 2015 టైఫాయిడ్ వచ్చిందండి. మళ్ళీ టైఫాయిడ్ వచ్చి తగ్గిన వెంటనే నుంచి మళ్ళీ అంతా మంచిగా మారిపోయింది. మంచిగా అవుతుంది ఇప్పుడు. ఓకే, కొన్నేళ్ళు బాగా పోతుంది కాబట్టి అన్ని పనులు అంటే రేపొద్దున వాట్ ఎవర్ చిల్డ్రన్ ఆర్ ప్రోగ్రెస్ వాట్ ఎవర్ ముందుకెళ్లేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. అన్ని టక్టక్గా ఒకటే దశలో కంప్లీట్ అయిపోయినాయి. అవునవును, అదే చెప్తున్నా. వీళ్ళతో సహా మంచి టైం జరిగితే సపోర్టింగ్ వైఫ్ దొరుకుతుంది, అన్ని ఫేవరబుల్ గా అయిపోతాయి అనమాట. ఓకే, అవునండి, సపోర్టింగ్ వైఫ్ అన్ని మంచిగా పోతున్నాయి. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ముందుకు పోతుంది కదా చార్ట్, అట్లీస్ట్ మనము ఇది ఇక్కడ నుంచి కలిసి వస్తుంది, ముందుకెళ్తుందని చెప్పచ్చు అనమాట. ఓకే, తర్వాత బ్రేక్ వచ్చేంత వరకు ముందుకు పోద్ది. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ 10th హౌస్, నో బ్యాడ్ ఆస్పెక్ట్ లక్కీగా. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను, అప్పటి వరకు పోతుంది అనమాట. ఓకే, అంటే చిద్రదశ జరిగింది, దాని గురించి పెద్ద భయపడిన అవసరం లేదు, చిన్న మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది. తర్వాత గురువు వచ్చాడు. గురువు స్టార్లో గ్రహాలు ఉన్నాయా? గురువు స్టార్లో వక్రించిన బుధుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే లీడ్ చేస్తున్నాడు. సో పంచమాన్ లీడ్ చేస్తున్నాడు. సో 21 తర్వాత కొత్త డెసిషన్స్ తీసుకుంటే ట్విస్ట్ ఇస్తుంది, డెసిషన్ రైట్ లేదనమాట. అర్థమైందా? 2021 అంటున్నారండి. 21 తర్వాత 21 ఆగస్టు నుంచి గురువు దశ వచ్చింది కదా, అక్కడి నుంచి కొత్త డెసిషన్స్ తీసుకుంటే ట్విస్ట్ ఇస్తుంది. అర్థమైందా? సో ఏమీ ఇవ్వలేదండి. అంటే ఏం ప్రాబ్లం ఏమైందంటే ఆఫీస్ లో అందరికి హైక్ ఇచ్చి నా ఒక్కడికి నార్మల్ గా వదిలిపెడేశారండి. నేనే ఎక్కువ చేస్తాను, నేను రోజుకి 16 గంటలు వర్క్ చేసేవాడిని అండి, నిద్ర కూడా మానేసుకుని. కానీ ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరూ తక్కువ ఇవ్వలేదండి, హైక్ ఇవ్వలే. అదే సో తర్వాత చూద్దాం, ఏమన్నా ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను నేను. అప్పుడు ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫైట్ చేస్తే ఇచ్చారా మరి? ఫైట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి వచ్చిందండి, ఆ ఇయర్కి ఏమలా ఇవ్వలేదు. అదే సరే.
ఆ, మళ్ళీ 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 ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్, కానీ ఆ, ఏమి ఆస్పెక్ట్స్ లేదు, అంతా సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. శనిభుక్తి జరుగుతోంది. సో కొంచెం ఉన్న దానిలో అట్లా తప్ప పెద్ద క్రేజీగా చెప్పలేం, కానీ ఉన్న దానిలో అట్లా నడుస్తూ ఉంది, కానీ పెద్ద అంటే ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో అంటే సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ మొత్తం 2021 నుంచి పోయిందండి. నేను ఇప్పుడు అదే కదా, నా సొంతంగా నేను నేర్చేసుకోగలిగే కెపాసిటీ ఉండేది. ఇంటెలిజెన్స్, ఆలోచన విధానము ఇవన్నీ కూడా దెబ్బతింటా ఉంటాయి అనమాట. అది ప్రాబ్లం. ఓకే, 21 నుంచి అసలు మొత్తం డౌన్ అయిపోయిందండి, బాగా డౌన్ అయింది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ మెర్క్యూరీ మారాడు, మళ్ళీ పరివర్తన యోగం పట్టాడు. ఓకే, పడితే మాత్రం ఏం లాభం మనకి. పంచమంలో శుక్రుడు మళ్ళీ వక్రించి రాహు నక్షత్రంలోకి వెళ్ళాడు. రాహు కాపాడుతున్నాడు కొంత. బుధ రాహుల వల్ల శుక్రుడు, అంటే రాహు ఏమైనా ట్విస్ట్ ఇస్తున్నాడు. బేసికల్లీ రాహుకి ఏమైందంటే ఈ శుక్రుడు వల్ల పరివర్తన యోగం వల్ల ఒక వక్రత్వ దోషం ఒకటి అంటుకుంది. కాబట్టి ఏంటంటే కెరియర్ స్టెబిలిటీ, సాటిస్ఫాక్షన్ అనేది అంత తొందరగా ఇవ్వడు, అది ప్రాబ్లము. ఓకే, కానీ ఉన్నదానిలో సెల్ఫ్ ఎఫర్ట్లో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు బుధభుక్తి వస్తుంది గురువులో. బుధుడు పరివర్తన యోగంలో ఉన్నాడు కాబట్టి బుధుడు గురువు ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు. ఓకే, 26 జూలై తర్వాత, ఏప్రిల్ తర్వాత నుంచి. ఓకే, ఇప్పుడు శనిభుక్తి యావరేజే ఉంటుంది, బాగాలేదు కదా. ఈ గురువు బాగాలేదు, గురువులో శని కూడా అప్ టు ది మార్క్ కాలేదు. రేపొద్దున బుధుడు వస్తాడు. సరే కానీ ఇప్పటిదాకా మనం చెప్పిన దానికి 10కి 2 మార్కులు వేస్తారా, ఒక 7-8 వేస్తారా? అదే 10కి 8 ఇచ్చేయండి. అంటే మెయిన్ ఇది ఎందుకంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. నేను 2023 డిసెంబర్ నుంచి స్ట్రగుల్స్ పెరిగిపోయినాయండి. అవును, మనం ఇక్కడ కాదు కదా, 21 ఆగస్టు నుంచే చెప్తున్నాం కదా ఈ స్ట్రగుల్స్. 26 వరకు చెప్పాం కదా, 5 ఏళ్ళు చెప్పాం కదా. 21 కంటే 23 డిసెంబర్ నుంచి ఇంకా విపరీతం అండి ఇంకా అసలు. అదే డిగ్రీలను బట్టి ఒక 0.5% అయిన తర్వాత ఇంకా యాక్టివేట్ చేస్తుంది. అంటే మీకు ఎలా ఉంటదని అంటే, నేను ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి అగ్రెసివ్ గా చేసేయాలన్న మూడు వెళ్ళిపోతా ఉంటది అనమాట. అది ప్రొఫెషనల్ గా చేస్తుంది, వేరేగా చేస్తుంది, ఒకసారి సంతాన పరంగా చేస్తుంది, రకరకాల ఆలోచన. మా వైఫ్ కి, పిల్లలకి, నాకు ఒకసారి ఆరోగ్యం డౌన్ అండి. అది విచిత్రమైన రోగాలండి, అయ్యో పేర్లు చెప్పేవారు, ఆ రోగాలు అర్థం కాలేదు, ట్రీట్మెంట్ ఏమీ జరిగేది కాదు. నెక్స్ట్ మా ఫాదర్ కి 2024 మార్చి నుంచి మా ఫాదర్ కి సడన్ గా డిమెన్షియా వచ్చిందండి. నన్ను గుర్తుపట్టరు, మా మదర్ ని గుర్తుపట్టరు, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్, లిటర్న్ అన్ని అయిపోతున్నాయి. అది కూడా సడన్ గా 2024 మార్చిలో అండి. అది నాకు నేను ఒక వెబ్సైట్ లో నేను జాతకం రాయించుకున్నానండి 10 సంవత్సరాల కింద. వాళ్ళు 2024 మార్చిలో మీరు ఎల్డర్స్ గురించి ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటారన్నారు. అలాగే మా ఫాదర్ కి 2024 మార్చిలో డిమెన్షియా తెలియదండి సడన్ గా. అప్పటి నుంచి మా ఫాదర్ ఇంకో మాతోనే పెట్టుకుని స్ట్రగుల్ అవుతున్నా, ఆయన కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లా. పైగా నా మైండ్ స్లో అయిపోయిందండి ఇంకా. అదే ఎందుకంటే ఇదంతా మీరు అన్నవి పనిచేస్తున్నాయి, ఆలోచన స్థానంలో ఉన్న గ్రహాలు డిస్టర్బ్ అయినాయి. సో ఏమి అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకూడదు. సో ఉన్న దానిలో ఏంటంటే, పైగా మా సిస్టర్ ఏమో ఇప్పుడు తన కట్నం అమ్మేసి నాకు 2 కోట్ల క్యాష్ ఇవ్వాలి పెడుతుంది. ఆ ఇంట్లో అందరం దానికోసం డిస్టర్బ్ అయిపోయి ఉన్నామండి. పైగా నా ల్యాండ్స్ ఏమో మీకు చెప్పా కదా, ఇలాగా కొన్ని ఏమో కేసులో ఉన్నాయి. అది కూడా కేసు ఎవరు వేరే మతం వాళ్ళు కేసు వేస్తారు చూసారా, ఆ కేసుల్లో ఉన్నది ఒకటి. ఇంకోటి ఏమో FTL అనేది తిప్పించుకుంటున్నారండి హైదరాబాద్ లో. అంటే ఇవన్నీ 2023 డిసెంబర్ నుంచి పట్టుకున్నాయండి అన్ని. అదే మీకు 6-8 దుస్థాన రిజల్ట్స్ ఒకటి పనిచేస్తుంది. మీ శని 9th లార్డ్ అయితే ఆ 9th లార్డ్ని గోచార రాహు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట 24 నుంచి. కాబట్టి ఇదంతా కూడా 26 ఏప్రిల్ వరకు కొంచెం కాంప్లికేషన్ ఉంది. 26 ఏప్రిల్ నుంచి కొంచెం చార్ట్ మూవ్ అవుతుందండి, నిజంగానే మూవ్ అవుతుంది. మిమ్మల్ని ఊరట పెట్టడానికి చెప్పట్లేదు, మూవ్ అవుతుంది. సో 27లో ఈ ఛాలెంజెస్ నుంచి చాలా వరకు 27 అక్టోబర్ తర్వాత నుంచి బయటకు వస్తా ఉంది చార్ట్, అర్థమైందా? అప్పటి వరకు కూడా 26 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి 27 అక్టోబర్ వరకు, 26 ఏప్రిల్లో నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యి 27 అక్టోబర్ తర్వాత చాలా వరకు రిలీవింగ్ వచ్చింది. తర్వాత మీకు ఉద్యోగంలో కూడా ప్రోగ్రెస్ అవన్నీ ప్రిడిక్ట్ చేస్తాను, ఆగండి. 27, 28, 29 ఇవన్నీ కూడా బాగున్నాయి, అర్థమైందా? సో యూఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ డైరెక్షన్. కొత్తవి నేర్చుకునే దానికి వాటికి బాగుంది. మీ బుధుడు డైరెక్ట్ అయిపోయాడు, సూపర్. సో కాబట్టి మీకు మీ బ్రెయిన్ బ్యాక్ వచ్చేస్తుంది, అర్థమైందా? మీకు గిఫ్ట్. తర్వాత నెక్స్ట్ శుక్రభుక్తి ఓకే, సో ఏం పర్లేదు. సో బాగుందిగా, చార్ట్ మంచిగా పోతా ఉంది. సో 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ ఇవి జరుగుతున్నాయి. సో 10th హౌస్ అపోజిషన్ నెటల్ సాటర్న్ రావాలంటే ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. ఓకే, సో గురు బాగున్నాడు. ఓకే, ఏం భయపడకండి. ఓకే,
సో నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ 10,000 వచ్చేసాం 2040 దగ్గరికి వచ్చి ఆగాలి మనం. 41, 40 దగ్గర మీకు 40-41 దగ్గర శనిలో బుధుడు జరుగుతున్నాడు, అర్థమైందా? ఈ బుధుడు జరిగినప్పుడు శుక్రుడు కూడా డైరెక్ట్ అయ్యాడు సూపర్. సో ఇప్పుడు కాదులే, అప్పుడు అపోజిషన్ జరుగుతుంది, 10th అపోజిషన్ జరుగుతుంది. సో బుధుడు రాహుని, అంటే రాహు అంటే అది బుధుడు గురువుని ఇండికేట్ చేస్తాడు. గురువు 9 కనెక్ట్ అయ్యాడు. గురువు ఈజ్ ఆల్సో ఏ బాధక. సో తర్వాత శని వచ్చేసి కుజుడికి రిప్రజెంట్గా ఉన్నాడు. సో ఇది కొంచెం మీ హెల్త్ జాగ్రత్త చూసుకోవాలండి, ఓకేనా? 40-42 శనిలో బుధుడు నాకు లగ్న భాగ్యాధిపతులుగా అనకండి, అర్థమైందా? లగ్న అష్టమాధిపతులు కూడా వాళ్ళు, ఓకే? కాబట్టి రెండు స్థానాలు ఉన్నాయండి. 2 స్థలాలు వాళ్ళకు ఉన్నాయి కదా, భాగ్యాధిపత్యం ఇచ్చి అష్టమాధిపత్యం ఇచ్చడం ఏదో చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అక్కడ అష్టమంలో కుజుడికి రిప్రజెంట్గా ఉంటూ ద్వితీయాధిపతితో కలిసి అట్లా ఉన్నాడు అనమాట, కాంప్లికేట్ చేస్తున్నాడు. దశలాడు కూడా భుక్తిలాడు కూడా ట్విస్టులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 2026-27లో స్టార్ట్ అయింది, 42 వరకు చాటు పైకి పోద్ది, అర్థమైందా? మీకు ఫ్యూచర్ ఉంది, మీరు భయపడకండి, ఓకే? యు బిలీవ్. జాబ్ ఏమైనా అవుద్దేమో లోన్ కూడా తీసుకోలేకపోతున్నాడు, భయం వేసి. ఇప్పుడు తీసుకోకండి, ఖచ్చితంగా ఏదో ఒకటి అవుద్ది, ఓకే? 27 తర్వాత ఇప్పుడు వద్దు, 27 తర్వాత కావాలంటే తీసుకుందరులే, ఓకేనా? ఇప్పుడు ఇక మేనేజ్ చేయండి పరిస్థితులు, పేరెంట్స్ హెల్త్, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ అంటిల్ దట్. సో మీరు మెల్లగా ముందుకు వెళ్తూ ఉండండి, అవకాశం వస్తుంది, గురుదేశ్ పని చేస్తుంది, భయపడకండి, ఓకే? నా అంటే నేను మంచిగా చెప్పాను, చెడ్డగా చెప్పాను వదిలేసేసి మీరు క్యాలిక్యులేషన్ ఎలా చేశానో దానికే ఫీడ్బ్యాక్ ఇవ్వమని కోరుకుంటా అంట నేను. రైట్, ఎలా అనిపించింది ఓవరాల్గా? బాగా చెప్పారండి. అయితే ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇక అంటే ఈ నాకు జనరల్ గా మీరు గురువు బానే ఉంటది అన్నారు కదా, అంటే మళ్ళీ ఈ మిథున రాశి వాళ్ళకి గురువు మిథున లగ్నం వాళ్ళకి గురువు యోగించారంటారు కదా, అదేమన్నా పర్వాలేదంటారా? ఇదేంటండి? నాకు క్వశ్చన్ ఉన్నది, నేను అడగనా? చెప్పండి. ఇప్పుడు మిథున లగ్నానికి గురువు పాపి కదా, మరి ఉద్యోగాలు ఉండకూడదు కదా వాళ్ళకి? ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు? పెళ్లిళ్ళు అవ్వకూడదు కదా, పిల్లలు కూడా పుట్టకూడదు కదా? గురువు పుత్రకారకుడు, గురువు సప్తమాధిపతి, గురువు దశమాధిపతి కదా. అదే 23 మే 2023 మే అమ్మాయి పుట్టిందండి. కాదండి, నా క్వశ్చన్ మీకు మీ గురించి చెప్తలేదు, మిథున లగ్నం వాళ్ళకి గురువు పాపి దాని గురించి చెప్తున్నాను. అదేలేండి, చెప్పండి. నా డౌట్ అడిగానండి అంతే, లేదు ఊరికే సరదాగా. మనం చూసే ఆడియన్స్ కూడా అదే డౌట్ ఉంటది, భలే అడిగారు. కొన్ని అంటే నేను నాకు జస్ట్ అనుభవం మీద కొన్ని జస్ట్ తెలుసుకున్నదే అడుగుతానండి అంతే. నేను మిమ్మల్ని ఏమి హెసిటేట్ చేయట్లేదు, నాది మకర రాశి అండి. నేను జనరల్ గా అబ్జర్వ్ చేసుకుంటే, నేను ఆఫీస్ లో ఎవరన్నా సింహరాశి వాళ్ళతో కలిపి వర్క్ చేశాను అనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటది. వాళ్ళు అడుగుతున్నారా మీరు రాసి చెప్పండి అని అడుగుతున్నారా? లేదు, అంటే అందరూ నా దగ్గర కొంచెం రాసి చెప్తారు. నాకు వర్క్ ఫెయిల్ అయినాక కొంతమంది చెప్పరు, వర్క్ ఫెయిల్ అయ్యాక నీ రాసి ఏంటి బాబు అంటే ఇది తెలుస్తుంటది, ఈ వర్క్ ఫెయిల్ అయింది అనమాట. అదే కర్కాటక రాశి వాళ్ళతో చేశాను అనుకోండి, అది హిట్ అయిపోతుంటది. చెప్తున్నాను, ప్రాజెక్ట్ బాగా ప్రాఫిట్స్ రావడం అది జరుగుతుంది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. మొత్తానికి ఎందుకు మరి అంటే మరి మకరం నుంచి ఇది అష్టమం వలన ఏంటో మాకు అలా జరుగుతుందని కొన్ని అబ్జర్వేషన్లు చిన్నవి అంతే. అవునవునవును, కరెక్ట్. ఒకసారి అయితే అంటది, కరెక్ట్ మీరు చెప్పింది, ఓకే? సో అవన్నీ కూడా స్టార్ లార్డ్స్తో ప్లే చేయాలి, మనం ప్రాపర్గా ప్లే చేయాలి. ఆ వచ్చే కనెక్షన్ ఎట్లా వస్తుంది అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అవి ఎలాంటి పుష్కర నవాంశలో ఉన్నాడు గురువు, వక్రించి డైరెక్ట్ అయ్యి తెలుసా? సో మళ్ళీ తర్వాత డైరెక్ట్ అయ్యి గురువు స్వనక్షత్రంలో ఉండి శనిని రిప్రజెంట్ చేశాడు. శని భాగ్యాధిపతి అయ్యి షష్టంలో ఉన్నాడు, సో బలంగా ఉన్నాడు. సో కాబట్టి అది మనం పాజిటివ్గా సిగ్నిఫై చేయాలి కదా, అర్థమైందా? నేను చెప్పిన మెల్లగా 2000 ఇంకా పోతున్న కొద్దీ గురువు ముందుకు వెళ్తాడు. రాహు నక్షత్రంలో ఉన్నా నాకేమీ ప్రాబ్లం లేదనమాట, ఓకేనా? సో ఆయన డీసెంట్ రిజల్ట్స్నే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో ఆయన ప్రొడ్యూస్ చేయకుండా నాకు చెప్తే, నేను ఉట్టిగా చెప్తే నాకేం రాదు కదా. అవునండి, అంతే. ఇంకా చాలా అబద్ధమా? జస్ట్ ఒక చిన్న డౌట్ అండి. ఒక ఆయన నన్ను అరే నువ్వు సన్యాసం తీసుకుని భిక్ష చేసుకుంటావు,
ఫ్యూచర్ లో అన్నారండి. అంటే ఒక ఆస్ట్రాలజర్ ఒక ఆయన తణుకులో. అయితే నాకు కొంచెం స్పిరిచువల్ సైడ్ ఇన్క్లేషన్ ఎక్కువ ఉంటదండి. అంటే ఎవరికో అది నిజమో కాదు తెలియదు. నాకు ఆ సూర్యుడుని కేతువు కలిపి ఉండడం వల్ల ఏంటో, మేము బ్రాహ్మిన్స్ కాదండి, కానీ బ్రాహ్మిన్స్ లో సూక్తాలు చదవగలుగుతాను, స్తోత్రాలు చదవగలుగుతాను, తప్పే ఉండదండి. తర్వాత కూర్చుని మంత్రం చేయగలుగుతాను, రిలీజియస్ ప్లేసెస్ విజిట్ చేస్తుంటాను. మంచిది. కానీ ఆయన ఏమన్నాడంటే, నువ్వు మొత్తం అన్ని వదిలేసి సన్యాసానికి పోతావు అది ఇది అని గట్టిగా చెప్పాడండి. నీ ఫ్యామిలీ నీ వల్ల డబ్బులే మిగిలిన వాళ్ళకి, నువ్వు జస్ట్ సన్యాసి లాగా అయిపోతావు, భిక్ష చేసుకుంటూ తిరుగుతావు ఆ ఊర్లన్నీ అని అన్నారండి. దానికంటూ లెక్క అంటూ ఏం లేదా? ఏ పీరియడ్ కూడా ఏం లేదా? ఏ పీరియడ్ అనేది టైం పీరియడ్ పారామీటర్ లేదా? ఏం చెప్పలేదండి. అంటే నీకు కిడ్నీ ఆపరేషన్ ఎలా అయిపోతావు అని అన్నారండి. కిడ్నీ ఆపరేషన్ కట్ అయింది వాయిస్. కిడ్నీ ఆపరేషన్ జరుగుద్ది నీకు, కిడ్నీ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇలా అయిపోతావు అన్నారండి. కిడ్నీ ఆపరేషన్ అయిపోయిందా? అవలేదండి. అది ఎప్పుడు అవుతుందట? అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, తెలియదండి. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయండి, కానీ కిడ్నీలో ఏం లేదు. ఓకే, ఇంకా లేనప్పుడు లేదు కదా. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైనా తిట్టినా లేదంటే పొగిడినా దానికంటే ఒక రీజన్, ఒక బేస్ ఉండాలి కదా. సో క్యాలిక్యులేషన్ చెప్పకుండా మనం ఎట్లా ఫాలో అవ్వాలి అని అడుగుతున్నా. అంతే. అంటే ఆయన జస్ట్ స్పర్ ఆఫ్ మూమెంట్ లో అలాగా గట్టిగా మొహమ్మే చెప్తాడండి ఆయన, అంతే. ఆయన బిహేవియర్ ఆ టైప్ లో ఉంటది ఆస్ట్రాలజర్. సరే సరే, నో ప్రాబ్లం. కానీ బట్ నాకు రెఫరెన్స్ చెప్పమంటున్నా. నేను ఆస్ట్రాలజీ చెప్పించుకుంటా, 100 మందితో కూడా చెప్పించుకుంటా. నాకు రెఫరెన్స్ చెప్తే నేను భయపడాలా, బాధపడాలా, హ్యాపీగా ఫీల్ అవ్వాలా, నేను ఫీల్ అవుతా తర్వాత. అదేనండి. అంటే నేను జనరల్ గా నాకు కొంచెం తెలిసిన వాళ్ళని అడుగుతుంటాను, బట్ ఆయన సమాధానం చెప్పే రకం కాదండి. ఇప్పుడు కొంచెం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం సమాధానం చెప్తారు, మరి కొంతమంది కొన్ని ఎలా రకాలుగా చెప్తారో తెలియదు, కానీ కొంతమంది పేరు వచ్చేసి ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు సమాధానం చెప్పరు. సరే సరే, మీరు ఇది ఏ బేసిస్ లో చెప్తున్నారంటే దానికి కనెక్షన్ చెప్పరు కదా, ఈ ఇలా కలిసి ఉండడం వల్ల ఈ స్థానాలను చెప్పరు కదా చాలా మంది. అవును, ఇప్పుడు నేను చెప్తున్నానా చెప్పండి. మీరు చెప్తున్నారు, మిగతా వాళ్ళు అలా చెప్పరు కదండి. అంటే నువ్వు చెప్పేది నీకేం నాలెడ్జ్ ఉంది, సగం సగం తెలుసుకుని వచ్చేస్తారని తిడతారు కదండి. అవునవును, అంతే కదా. వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉండడం వల్ల మనల్ని తిడుతున్నారు. సరే సరే, ఏం కాదు, దాంతో సంబంధం లేదు. బేసికలీ 4, 8, 12 శని గురు కేతువుల కాంబినేషన్స్ బలంగా లీడ్ చేయాలి. లీడ్ చేస్తేనే అవుతుంది. దశమ రాహు ఉన్న తర్వాత మీరు ఎక్కడికి పారిపోతారో, మిమ్మల్ని ఎక్కడికి పారిపోయేదానికి అంత సినిమా లేదు ఇక్కడ. సరే, అంటే ఇంకా జాబే, కానీ ఎప్పటికీ బిజినెస్ ఏం కలిసి రాదు కదండి, అంటే ఓన్లీ జాబే చేసుకోవాలండి. జాబ్ అంటే మెర్క్యూరీలు ఇవన్నీ రెట్రోగ్రేట్లు ఇవన్నీ దాటాలంటే చాలా టైం పడుతుంది కదా. సో బిజినెస్ అంటే లైక్ మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్, కెరియర్ ట్రైనింగ్ ఇట్లాంటివి చెప్తానండి. సరేనా? ఓన్లీ ట్రైనింగ్ బాగుంటుంది. ట్రైనింగ్ సంబంధించింది బాగుంటుంది. కన్సల్టింగ్ బాగుంటుంది. కన్సల్టింగ్, ట్రైనింగ్ ఇప్పుడు మీరు చేసే దాని మీద చేయండి, ట్రై చేయండి. ఇప్పుడు కాదు, మెల్లగా 27, 28 నుంచి మెల్లగా స్టార్ట్ చేయండి. గురుదేశే కదా. అవునండి. అంటే మా మదర్ ఫాదర్ కొంచెం షేర్స్ లో బాగా చేయగలిగేవారు, నాది మాత్రం పెద్ద షేర్స్ లో ఏం పెడుతుంటే అయ్యే పడిపోతున్నాయండి. అదంతా స్కిల్ సెట్ అండి. ఓకేనా? టైం కూడా ఫేవరబుల్ గా ఉండాలి. ఇప్పుడు అన్ని రెట్రోగ్రేషన్ ఆఫ్ మెర్క్యూరీలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు కాదులే, మెల్లగా 27, 28 దగ్గర మీరు మళ్ళీ ఏమన్నా డిప్ దొరికితే అప్పుడు మేజర్గా సింపుల్ అండి. మార్కెట్ హెవీగా ఫాల్ అయినప్పుడు 30-40% ఫాల్ అయినప్పుడు అప్పుడు మీ దగ్గర ఫండ్ ఉంటే అప్పుడు మెల్లగా ఇన్వెస్ట్ చేయండి. లంసమ్ అమౌంట్ ఇండెక్స్ ఫండ్ మీద అయిపోతుంది. టూ మచ్ గా వాలటైల్ గేమ్ ఆడకండి, ఆప్షన్స్ అని ఇంకోటని. సో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్ ఈటీఎఫ్స్ లో కానీ, ప్రాపర్ బ్లూ చిప్ స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ మంచిగా ఫాల్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. టీవీలో చెప్తారు. అంటే ల్యాండ్స్ పోయే అవకాశం ఏమైనా ఉందా అండి? పర్లేదా? అంటే ల్యాండ్స్ పూర్తిగా పోయే అవకాశం కానీ అది కొంచెం ప్రాబ్లం కనిపించింది. ఓకే, బికాస్ ఆఫ్ చతుర్థంలో 2 గ్రహాలు ఉంటే కేతు లీడ్ చేశాడు. కేతు స్టార్ లాడు అష్టమంలో ఉచ్చులో ఉన్నాడు కదా. అంత సీరియస్ గా నాకేం కనిపించలేదండి. మరి ఇష్యూ అయితే కనిపించింది కానీ సీరియస్ గా కనిపించలేదు. సరేనా? ఓకే, అంటే అదే రిజల్వ్ అయ్యే అవకాశం ఉందంటారు. సరే అండి. ఇప్పుడు 27 వరకు కొంచెం కాంప్లికేషన్. 27 వరకు మీరు కాంప్రమైజింగ్ మోడ్ లో ఉండి ఏదైనా డబ్బులు ఇచ్చేది ఉంటే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. 27 వరకు ఓకే. మనకి దాంతోనే కూర్చోలేం కదా మనం, మన పని మనకు ఉంది కదా. అవునండి. అది. అవునండి. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ.